ఈరోజు మనం హిస్ట్రోస్కోపీ గురించి కొంచెం తెలుసుకుందాం. లాప్రోస్కోపీ అంటే మనందరికీ తెలుసు. పొట్టలోకి కెమెరా వేసి CO2తో డిస్టెంట్ చేస్తాము. పొట్టలో ఏం ప్రాబ్లం ఉంది, సర్జరీస్ ఉన్నాయి మనకు తెలుసు. లాప్రోస్కోపీ అంటే అదే అని. హిస్ట్రోస్కోపీ అంటే మనం కెమెరాని గర్భసంచి లోపలికి వేసి చూస్తాం. మనం ఇక్కడ నార్మల్ సెలైన్ అనే ఫ్లూయిడ్ని డిస్టెన్షన్ మీడియా అంటే గర్భసంచిని కొంచెం ఇట్లా ఫ్లూయిడ్తో డిస్టెంట్ చేసి లోపల కెమెరా వేసి చూస్తాం. ఇది ఎప్పుడెప్పుడు చేస్తాం హిస్ట్రోస్కోపీ అంటే ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ అంటే ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నారు, చాలా సంవత్సరాలు అయింది పిల్లలు కలగట్లేదు అని. సో ఇట్లా మనం హిస్ట్రోస్కోపీ చేయడం వల్ల వాళ్ళకి లోపల ఏం ఇబ్బంది ఉన్నా మనకి డయాగ్నోజ్ అవుతుంది, తెలుస్తుంది. అంటే కొంతమందికి లోపల పొరలో ఇన్ఫెక్షన్ ఉంటుంది ఎండోమెట్రియంలో, అది డయాగ్నోజ్ చేయొచ్చు. లోపల సెప్టమ్ అని ఉంటుంది, అంటే బై బర్తే కొన్ని అనామలీస్ వస్తాయి. యుట్రస్లో లోపల ఒక గోడలాగా ఉంటుంది, లేదు యుట్రైన్ క్యావిటీ చిన్నగా ఉంది. ఇట్లాంటి అనామలీస్ అన్నీ మనం హిస్ట్రోస్కోపీ ద్వారానే డయాగ్నోజ్ చేయగలుగుతాం.